ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజుల్లో ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న చిన్న కుటుంబాన్ని పోషించడమే గగనం అయిపోతుంది. అలాంటిది ఒక వ్యక్తికి ఏకంగా 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 33 మంది మనవళ్ళు, మనవరాళ్ళు ఉంటే అవును, మీరు వింటుంది అక్షరాల నిజం. ఒకే గూటి కింద సుమారు 200 మంది సభ్యులు కలిసి జీవించే ఒక జంబో సైజు ఫ్యామిలీ మన భారతదేశంలోనే ఉంది. ఈ కుటుంబ యజమాని చనిపోయినా ఇప్పటికీ ఆ 200 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉంటున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? అంత పెద్ద కుటుంబం రోజువారీ ఖర్చులు ఎలా వెల్లదీస్తుంది? వారి ఇల్లు ఎలా ఉంటుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వింత ప్రపంచం మన ఈశాన్య రాష్ట్రమైనటువంటి మిజోరంలోని బక్తాబంగ్ అనే గ్రామంలో ఉంది. 1945లో జన్మించిన జియోనా చానా అనే గ్లోబల్ రికార్డ్ ఫ్యామిలీకి యజమాని. నిజానికి వీరంతా చానా పాల్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ మత శాఖకు చెందినవారు. ఈ శాఖను 1942లో జియోనా చానా తండ్రి స్థాపించాడు. ఈ మత శాఖ ప్రకారం పురుషులు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. దీనిని పాటిస్తూనే జియోనా చానా తన 17వ ఏట మొదటి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన జీవితంలో మొత్తం 39 మంది మహిళలను పెళ్లాడాడు. ఒకే సంవత్సరంలోనే ఆయన ఏకంగా 10 పెళ్లిళ్ళు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. మరి ఇంతమంది ఒకే ఇంట్లో ఎలా పడుతున్నారు, ఎక్కడ ఉంటారు అనే డౌట్ మీకు రావచ్చు. వీరంతా నివసించడానికి మిజోరం కొండల్లో ఒక భారీ ప్యాలెస్ లాంటి ఇల్లును నిర్మించారు. దాని పేరు చువాన్ తార్ రన్, అంటే కొత్త తరం నివాసం అని అర్థం. ఇది ఒక 4 అంతస్తుల కాంప్లెక్స్. ఇందులో సుమారు 100 గదులున్నాయి. ఈ ఇంట్లో జియానా చానా భార్యలందరూ ఒకే పెద్ద హాల్లో పక్కపక్కనే బెడ్స్ వేసుకొని పడుకుంటారు. ఆయన కొడుకులు, కోడళ్ళు, పిల్లలకు విడివిడిగా గదులుంటాయి. కానీ అందరికీ కలిపి వంటగది మాత్రం ఒకటే. ఆ ఇల్లు ఎంత ఫేమస్ అంటే దీనిని చూడ్డానికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు మిజోరం వస్తుంటారు. ఈ ఇంట్లో రోజువారీ పనులు ఒక మిలిటరీ క్యాంప్ లాగా సాగుతాయి. అందరికీ పనులు డివైడ్ అయి ఉంటాయి. ఈ జంబో ఫ్యామిలీ వంటశాల లెక్కలు వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక్కడ రోజుకు కేవలం ఒక పూట వంట కోసమే 45 నుంచి 90 కిలోల బియ్యం కావాలి. ఒక రోజువారీ 30 నుంచి 40 కోళ్ళు, 50 కిలోల కూరగాయలు, దాదాపు 10 కిలోల పప్పు దినుసులు అవసరమవుతున్నాయి. జియోనా పెద్ద భార్య ఈ పనులన్నిటినీ పర్యవేక్షిస్తుంది. భార్యలందరూ వంతుల వారీగా వంట, క్లీనింగ్ పనులు చూసుకుంటారు. ఇక కొడుకులు, మనవళ్ళు వ్యవసాయం, వడ్రంగి, పశుపోషణ పనులు చేస్తూ కుటుంబానికి ఆదాయాన్ని తీసుకువస్తారు. వీరు ఎవరి మీద ఆధారపడకుండా చాలా వరకు సొంతంగానే పండించుకుంటారు. ఈ అరుదైనటువంటి మరియు విచిత్రమైనటువంటి జీవనశైలి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయంగా మీడియా సైతం ఈ గ్రామానికి వచ్చి వీరిపై స్పెషల్ డాక్యుమెంటరీలను కూడా తీసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా గుర్తింపు పొందిన ఈ ఫ్యామిలీ ప్రఖ్యాత రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ పుస్తకంలో 2 సార్లు చోటు సంపాదించుకుంది. జియోనా చానా బతికున్నప్పుడు నేను దేవుడికి ప్రత్యేక బిడ్డను, అందుకే నాకు ఇంతమంది సాకే బాధ్యత ఇచ్చాడు అని గర్వంగా చెప్పేవాడు. అయితే దురదృష్టవశాత్తు డయాబెటీస్, బీపీ కారణాల వల్ల జియోనా చానా 2021 జూన్ 13న తన 76వ ఏట కన్నుమూశాడు. నాయకుడు చనిపోతే ఏ కుటుంబమైనా ముక్కలైపోతుంది, ఆస్తుల గొడవలు వస్తాయి. కానీ ఈ చానా ఫ్యామిలీ మాత్రం అలా చేయలేదు. జియోనా చానా భౌతికంగా దూరమైన 5 ఏళ్ళు దాటుతున్నా కూడా ఆయన నేర్పిన ఐక్యత, క్రమశిక్షణను వారు నేటికీ వదలలేదు. ఇప్పటికీ అదే 100 గదుల భవనంలో ఒకే వంటగదిలో అన్నం తింటూ అంతా ఒక్కటిగా జీవిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఈ కాలంలో ఇంత పెద్ద కుటుంబం ఇలా కలిసి ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇలాంటి ఉమ్మడి కుటుంబంలో ఉండగలరా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.